కాంగ్రెస్ కూటమికి కొత్త కష్టాలు రాబోతున్నాయి. ఏంటయ్యా అంటే ఇప్పుడు ఆ కూటమి ఐఎన్డీఏ కూటమిలో విడిపోయేటటువంటి లక్షణాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఓ పక్కన ఆమ్ ఆద్మీ పార్టీ, రేపు పంజాబ్లో ఇద్దరు శత్రువులు కాంగ్రెస్ వీళ్ళు, అట్లా కమ్యూనిస్టులకి కేరళలో రేపు పొద్దున వీళ్ళిద్దరూ శత్రువులే. మరి వీళ్ళిద్దరూ ఎట్లా కలిసి ఉంటారు ఐఎన్డీఏ కూటమి? రెండోది, ఇప్పుడు అఖిలేష్ యాదవ్ బీహార్ ఎలక్షన్ ఇంపాక్ట్తో మోడీ రాజకీయ జీవితానికి దెబ్బ కొట్టడానికి పునాది వేద్దాం అనుకున్నారు. రాబోయే 3 ఏళ్లలో ఎన్డీఏ కూటమి విచ్ఛిన్నం చేద్దాం అనుకున్నారు. సీన్ కట్ చేస్తే యూటర్న్ అయ్యి కాంగ్రెస్ కూటమి బద్దలయ్యే పరిస్థితి వచ్చింది. అటు తమిళనాడులో మేము ఇచ్చినవి తీసుకోవాలని స్టాలిన్ అంటున్నాడు, ఐఎన్డీఏనే విమర్శిస్తున్నాడు కూటమినే. అటు కమ్యూనిస్టులు కాంగ్రెస్ ఫెయిల్యూర్ని ప్రశ్నిస్తున్నారు. అటు మమతా బెనర్జీ సేమ్ ప్రశ్నిస్తోంది, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రశ్నిస్తోంది. వరుసగా 1 by 1 క్వశ్చన్స్ రైజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో ఈ అంశం పక్కకు వెళ్ళిపోయే పరిస్థితి కనబడుతుంది.